ఇక్కడికి బీఆర్కే భవన్కి వచ్చారా? ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు దాసరి నాగరాజు, మాల దాసరి ఆర్గనైజర్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర సెక్రటరీని. అయితే మొన్న మందకృష్ణ గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు మాలదాసరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు, తొలేదాసరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరూ. అయితే వీళ్ళనందరినీ తీసుకుపోయి మాలదాసలు నా దగ్గరికి రాలేదు ఇప్పటివరకు అని చెప్పి బొలేదాసలతో మాట్లాడుకొని వాళ్ళను తప్పు స్టేట్మెంట్ ఇప్పడం జరిగింది మందకృష్ణ గారు. అయితే నేను కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది మందకృష్ణ గారిని, ఏ విధంగా మా బొలేదాసాలను తీసుకుపోయి మీరు మాలదాసాలని చెప్తున్నారు అని చెప్పి సోమయ్య గారికి కూడా అడిగిన, మందకృష్ణ గారికి కూడా అడగడం జరిగింది. మందకృష్ణ గారు డైరెక్ట్ నాకు తెలియదు అంటాడు. ఎందుకు తెలియదు? నువ్వు స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తివి నువ్వే. తెలంగాణ మాలదాసరి సంఘం నుండి వచ్చి మాల వర్గానికి సంబంధించిన మాల దాసర్లే మాలలతో ఉండకుండా ఈరోజు మాది దండోర నాయకునితో వచ్చి స్టేట్మెంట్ దండోర నాయకుడిని పలకరించడం జరిగింది. ఈ మాలలో చేస్తున్న అన్యాయం ఎంతవరకు ఉందో ఒకసారి మీరే గమనించండి అని చెప్పడం జరిగింది. అయితే మాకు మాలలకు ఎలాంటి విరోధాలు లేవు, ఎలాంటి కుట్రలు లేవు, పగలు లేవు. మాకు మేమందరం కలిసే ఉంటాము, పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాము. వాళ్ళు వస్తే వాళ్ళ ముందర మేమే నడుస్తాము, గోవింద చెప్పుకుంటా. కట్టుబొట్టు మాది వేషధారణ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అది మా కట్టుబొట్టు ఈ విధంగా ఉంటుంది. ఇది మా కట్టుబొట్టు. ఇది ప్రతి పండుగకు మా మాలదాసరులు ప్రతి ఇంటికి పోయి గోవింద చెప్పి వాళ్ళకు తృప్తి పొందించే వాళ్ళం మేము. అయితే మా కులాన్ని నాశనం చేసిండ్రు, మా కులాన్ని ఫస్ట్ పెట్టించిండ్రు ఈరోజు మందకృష్ణ మాదిగ గారు. ఈ ఒలేదాసాన్ని ఏవైతే తీసుకుపోయి మాలదాసాలన్నీ స్టేట్మెంట్ ఇచ్చిండ్రో ఆ రోజు నుండి మేము బతుకున్నా కానీ చచ్చిపోయిన లెక్క అయిపోయింది. అది కూడా సృష్టించినదే మందకృష్ణ గారు. ఒలేదాసాలతో మాట్లాడుకొని టమాటా జాంగీరు ఈ అయినా సోమయ్య ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరితో మాట్లాడుకొని ఇవల్ల చేయడం జరిగింది. లేదు, దాన్ని ఎంక్వైరీ అయ్యండి. ఎంక్వైరీ చేస్తే బయటపడుతుంది కదా ఎవరు మాలదాసరి ఎవరు ఒలేదాసరి అని చెప్పి తెలుస్తుంది కదా. ఇంటి పేర్లతో సహా ఉన్నాయి కదా దీంట్లో ఒలేదాసరి వాళ్ళవి. ఇది స్టేట్మెంట్ మొత్తం ఒలేదాసరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఇది ఎల్లా ఇంటి పేర్లే వాళ్ళవి. అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మా కులానికి సంబంధించిన వాళ్ళు కాదు. అయితే వీళ్ళు మా ఏషధారణ కూడా దొంగతనం చేసి స్టేట్మెంట్ వేసుకున్నారు. ఇలా మాలదాసరి తెలంగాణ రాష్ట్ర అదే సంఘం అని చెప్పారుగా. అయితే ఇదంతా డూప్ వాళ్ళది. వాళ్ళ ఒరిజినల్ది గద్వాల జిల్లాది స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. ఇది గద్వాల జిల్లాది. ఇది ఒకసారి చూడండి. అంటే మీ కులం సంబంధించిన వాళ్ళు కాకుండా ఎందుకు వాళ్ళు మీ కులాన్ని వాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఆర్డీఓతోన వాళ్ళకు సర్టిఫికేట్లు వస్తాయి, మాకేమో ఎంఆర్ఓతోన సులభంగా సర్టిఫికేట్లు వస్తాయి. ఆర్డీఓతోన మాకు రావట్లేదు అని చెప్పి ఎంఆర్ఓతో అయితే సులభంగా వస్తాయని చెప్పి ఈ విధంగా తీసుకోవడం జరిగింది వాళ్ళు. అది వాళ్ళు చేసిన తప్పు. సులభమైన మార్గంలో పోవడానికి ఈ విధంగా మా సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఏం చేయబోతున్నారు? దీని వెనక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? దీని వెనుకల మొత్తము మందకృష్ణ గారే ఉన్నారు. ఆయనకేం అవసరం అంటే మాలలను తొక్కాలి, నేను పైకి రావాలని చెప్పి ఆయన ఉద్దేశం ఉంది. అందువలన మాలదాసాలను నిలిచిపెట్టి ఒలేదాసాలను తీసుకుపోయి ఈరోజు మా కులానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ట్రై చేసిండు. మా కులాన్ని ఏ విధంగా అయితే మేము పూజలు పునస్కారాలు చేస్తామో మా పూజలు పునస్కారాలు కూడా మొత్తం గంగలో దొక్కినట్లు చేసిండు. అని మాల ఉపకులాలు ఏది కూడా మాలలతో ఉండడానికి ఇష్టం లేదని కూడా మందకృష్ణ మాదిగ గారు అంటారు. లేదు, తప్పది. మేము మాలలో అన్నదమ్ముల లెక్కనే ఉంటాము. వాళ్ళ ఇంటి పిల్లలు కావాలంటే మేము కూడా చేసుకుంటాము. మా ఇంటి పిల్లలు అయితే వాళ్ళకి ఏం కానీ వాళ్ళ ఇంటి పిల్లలు మేము కూడా చేసుకుంటాము. వాళ్ళకు మాకు ఎలాంటి విరోధం లేదు. మేము వాళ్ళు కలిసే ఉంటాం. మేము ఎప్పటికీ కలిసే ఉంటాం. మేము మాలలు మేము కలిసే ఉంటాం. సో రిజర్వేషన్ల పైన మన కమిటీ ఇచ్చిన దాన్ని బట్టి కూడా కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీకు అనుకూలంగా ఉందా? ఏం చెప్పాలి? అనుకూలంగానే ఉంది. షమీ బక్తర్ గారు ఏదైతే కమిషనర్ ఇచ్చిండ్రో అది అనుకూలంగానే ఉంది. మేము దాంట్లోనే ఉంటామని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాం. అయితే దీన్ని మారవాలని చెప్పి మందకృష్ణ గారు ఒలేదాసని తీసుకుపోయి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే తక్కువ జనాలు ఉన్నారో ఎక్కువ జనాలలో కలుపుకుంటాడు, తక్కువ జనాలు ఉన్న మొత్తానికి నాశనం చేసి పెడతాడు. వాళ్ళు ఇంకా పైకి రాలేదు కదా. ఇంతమంది వేషధారణ వేసుకొని తిరుగుతున్నారు ఇట్లకెళ్ళి. వాళ్ళు ప్రతి ఒక్క కులాస్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కులాలను కూడా ఈరోజు గంగలో దొక్కాలని చెప్పి మందకృష్ణ గారు చేయడమే కదా ఇది తప్పు. ఇది తెలిసే చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు. ఎందుకు నేను ఫోన్ చేసి మాట్లాడినాక కూడా అవునమ్మా ఏమైంది, ఏం కథ, ఎందుకు మీరు సీరియస్ అయ్యిండ్రు నా మీనా అని చెప్పి అడగాలి కదా ఫోన్ చేసి. నేను ఫోన్ చేసి ఇప్పటికీ 4 days అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. అయ్యేంత
సోమయ్య గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు? సోమయ్య గారు మేము 40 ఏళ్ళ నుండి ఇదే సర్టిఫికేట్ మేము తీసుకున్నాము, ఇదే సర్టిఫికేట్ ఉంది అని చెప్పి అన్నాడు. సరే సర్టిఫికేట్ తీసుకున్నారు బాగానే ఉంది. మాలదాసరి సంఘానికి అధ్యక్షుడు అని చెప్పి నువ్వేట అంటావు, మా స్టేట్ కమిటీ ఉంది, అధ్యక్షుడు ఉన్నాడు, అందరు ఉన్నాక నువ్వే విధంగా చేస్తావంటే లేదు మొన్న నా నెల రోజుల కిందట నన్ను అధ్యక్షుడు చేసినట్టు ఎవరు చేసినారు? ఒలేదాసరి చేసినారు. మొత్తం ఒలేదాసరి వాళ్ళు అధ్యక్షుడు ఏ విధంగా చేస్తారన్నా? మా ఒలేదాసరి వాళ్ళు ఒలేదాసరి కుటుంబాల్లో చేసుకోవాలి, మాలదాసరి కుటుంబాన్ని వచ్చి చేస్తా అంటే ఊకుంటారు ఎవరైనా కానీ. ఈరోజు ఎస్సీ కమిషనర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అట్లా షమీ బక్తర్ గారు కూడా వాళ్ళది మొత్తం డేటా ఇవ్వడం జరుగుతుంది, వివరాలతో సహా ఇస్తాను.